వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చార్మినార్ పరిధి గుల్దార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. విద్యుత్తుఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్టీఓ, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నెల రోజులైనా కొనకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనని ప్రభుత్వం నెల రోజులుగా కొనకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతు మనోహర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వడ్లు కొంటలేదు, ఇదేం ప్రభుత్వం? మరి ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతుర్రు. ప్రభుత్వం ఎట్లనే చేసి చర్య తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తొందరగా మాత్రం వడ్లు పోవాలి. మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి. ఇగో ఈ మొత్తం చుట్టూగా మొత్తం ఈ వడ్లు నెల రోజులు అవుతుంది. కమ్సే కమ్ నెల రోజులు. ఈ నెల రోజులు ఇట్లా అవుతున్నాయి వడ్లు వర్షాలకు. ఎన్నిసార్లు కుప్పలు పోసుడు, ఎన్నిసార్లు చేసుడు. మొత్తం కుప్పలు 50 కుప్పలు కుప్పలి కుప్పలి ఇటు లారీ రత్తలేదు. నిబంధనలకు తిలోదక్కలు మద్యం షాపులు. గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెలుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కర్నూలు షాప్ యజమానులకు వర్తింపలేకుండా, అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థిక శాస్త్ర నిపుణుడు నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ రైజింగ్ డివిజన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్ బెనర్జీని కోరారు. సీఎం కోరిక మేరకు అభిజిత్ అందుకు అంగీకరించారు. ఫ్యూచర్ సిటీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో టూరిస్టులు తీర్థయాత్రకులని ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరకయాతన చూపిస్తుందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మధిర, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజులు యాత్రకు ఒక్కొక్కరు 41,000 రూపాయలు చెల్లించి బయలుదేరారు. యాజమాన్యానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే బస్సు అండి, దాంట్లో అంతా వరస్ట్ సీట్లు బాగోలేదు. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడ తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరు, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చి ఉన్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి, దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు. దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోని రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి ఏమనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతోటే
డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికుల కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అంతే కదా సార్. ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి, వాళ్ళు ఏమన్నారు మేము అడ్జస్ట్ అవుతామన్నారు. ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము, రోగం వచ్చేది మేము. నేను రోగం వచ్చిన వాడిని నేను ఇబ్బంది పడతా కానీ అడ్జస్ట్ కావాలని కదా సార్. అవతల అందరు రాలేదు మీరు అనుకోవద్దండి. మేము అడిగితే ఏమన్నారు, మేము అడ్జస్ట్ అయ్యాము, మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు. అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్, రాత్రి ఇద్దరు పడిపోయారండి. మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట. అసలు రూమ్లో రాగానే వరష్టమైన బ్యాడ్ స్మెల్ అండి ఇది. అది సార్ కొద్దిగా మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి. అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్. భారత నంబర్లతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేయడంలో పాకిస్తానీలకు సహకరించిన 7గురిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మే 14న ఆపరేషన్ గోస్ట్ సిమ్ నిర్వహించామని అస్సాం డీజీపీ తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు, దేశ విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అరెస్టులో టీజీలోని సంగారెడ్డి జిల్లా వ్యక్తి కూడా ఉన్నట్టు వెల్లడించారు. OTPs to people in Pakistan to be used to set up Indian WhatsApp accounts with Indian WhatsApp numbers. Based on that, our special branch and then our STF got into the act. Technical analysis was done for the past many days, and on the 14th a case was registered in the STF and Operation Ghost SIM was launched. As part of that operation, teams were sent across to Hyderabad, Telangana that is, and Rajasthan, Bharatpur and Alwar area, both. And since the 16th afternoon, 7 people have been arrested, some in Bharatpur and Alwar, one in Telangana from Sangareddy, one on Guwahati airport while he and his accomplice were trying to smuggle out SIM cards from here, about 948 to be exact, and one from Delhi airport. He had caught the flight, but we were able to send a team after him, and he was stopped in Delhi and then brought back. These SIM cards, as you know, this whole thing of mule, like you call them mule accounts, I will call them mule SIM cards. So SIM card is taken on somebody else's name and then used not only for cyber crime but also for anti-national activities. And in this case, there seems to be clear evidence that some of these numbers have been shared across and are being used by anti-national elements and inimical elements across to use WhatsApp accounts that look as if they are India-based. Thank you. Is it any possible for the link of the terrorist organization based in the parts? As I said to you upstairs, this is the first information we are sharing with you. We have just picked up the people. 7 people are all arrested and they will now be taken on remand as per legal process and interrogated, while another 15 are being questioned as to what was their role, because some of them, their names have been used to buy SIM cards. As the investigation progresses, as we always do, we will share further information with you. These people were in touch with people in Pakistan, that is... We don't know who was in touch right now. We are part of the investigation, but yes, a couple of them we know have been sharing OTPs across. That is where the intelligence started from, and those IP addresses are also available. Of course, these are all matters for investigation and to go to court, but as we get down to exactly who was the person sharing them, we will share it with you. Right now we have 7 people in custody who were part of this network. Exactly what role was played by whom in this network will come out during the investigation. In fact, the people arrested in Rajasthan and Hyderabad are still on their way to Guwahati. Thank you.
హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొంత సోషల్ కాజ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు జిహెచ్ఎంసీ పోర్టల్ను దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు. నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం. సార్, అంటే ప్రధానంగా ప్రాజెక్టులకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్కరోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు. కిక్కిరిసిన ట్యాంక్ బండ్, మువ్వెన్నెల జెండలతో నిండిపోయిన ట్యాంక్ బండ్ సమాజంలోని అన్ని వర్గాల పౌరుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్స్, న్యాయవాదులు, టీచర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ర్యాలీలో పాల్గొన్నాయి. కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కమరీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
రూరల్ సాయినగర్ పంచాయతీ జయనగర్లో నివాసాల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ గత 3 నెలలుగా స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్న విషయం విదితమే. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సాయినగర్ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పందించండి. ఈ ప్రభుత్వం మేరకు చిత్తూరు ఎక్సైజ్ అధికారి సుబ్రహ్మణ్యంను విచారణ అధికారిగా నియమించారు. చట్టం ఇక్కడే కాదు సార్, రాజ్యాంగబద్ధంగా ఉంటాం సార్. మొన్న కోర్టు కూడా చెప్పింది, మేము ఏదన్నా నిర్ణయం తప్పు చేస్తామని మేము వ్యతిరేకించని చెప్పి తీర్పిచ్చింది సార్. మీరు కూడా చూసారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు తప్పుని చెప్పడంలా మా ఏరియాలో మాకు వద్దంటున్నాం అనుకోండి, ఏడన్నా కట్టండి, మేము సహకరిస్తాం. ఇవాళ పెట్టండి, సహకరిస్తాం. లేదనుకుంటే ఇంక వదిలేద్దాం సార్. మేము అన్ని చెప్పాలి, సీఎం గారిని అడిగాం, పర్మిషన్ అడిగాం. ఇలా మేము ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటాము, మేము ఆర్డర్ చేస్తాం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాం. నేను ఎవరికి మనం షాప్ నిర్వహణ నా స్నేహితులు దాదాపు నాకు వాళ్ళ మీద వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మా ఊళ్ళో సవారు కంట్రోల్ నేను పెట్టుకోండి. లేకపోతే ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటాము. 100% సార్ నేను పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ ఇవ్వకపోయినా కొద్ది రోజులు ఇక్కడే టెంట్ వేసుకుంటాం. మా ప్లేస్ మా వాళ్ళ ఫ్రెండ్ ఆడే కూర్చొని వస్తాం సార్. ఎక్కకపోయినా మాత్రం మా నిర్ణయం ఇంతే సార్. మేము ప్రజల కోసం సార్, మేము ఇంకోటి కాదండి సార్. మీరు ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసరు తమకు అన్నీ తెలుసు సార్. మీరు వస్తున్నారంటే పరిష్కారం వస్తుంది, ఆశపడుతున్నాం సార్. మేము మాట్లాడినట్లు ఏమన్నా తప్పకుండా చెప్పండి ఈ టైంలో ఏం చేస్తుంది మమ్మల్ని తప్పుంటే చెప్పమంటున్నారు. తెలియజేయండి సార్, తమకు తెలియజేయండి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు చెప్పాలి సార్. 18 వరకు మాట్లాడారు. అప్పటి వరకు తమరు మీరు నిర్ణయం మాత్రం మీరు కౌంటర్లో ఫైల్ అంతా ఉంది కదా అది డోర్ స్టెప్లోనే ఉండాల్సిన కొద్దిగా అవసరం ఎవరికి ఇబ్బంది. అందుకు 24 గంటలు లేడీకి ఉంటూ ఉంటారు. ఇక్కడే లేడీస్ బ్రాంచ్ పబ్లిక్ 150 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్లో 10-20 మంది ఉంటారు. మొత్తం 24 గాంధీ షాప్ వద్దనగూడలోనే చేరబెట్టండి. గాంధీ షాప్ వద్దని గ్రామం అంతా కూడా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యం షాప్ వద్దనేసి జనావాసాల మధ్య వద్దనేసి బయట పెట్టుకొని మేము వద్దని, కానీ గ్రామంలో మాత్రం గాంధీ షాప్ వద్దని గ్రామస్తులందరూ కూడా గ్రామ సభలో కూడా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇప్పుడే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.